గోవింద 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 గోవింద. గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం గురువే దైవం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. గురువే దైవం కార్యక్రమానికి శుభ స్వాగతం. గురువే దైవం. సంగీతాన్ని ఇష్టపడి కష్టమయ జీవితాన్ని మనసారా ఆహ్వానించారు. నిరంతర సంగీత సాధనే ధ్యేయంగా, శాస్త్రీయ సంగీతమే ఊపిరిగా తాను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఎందరో శిష్యులని తీర్చిదిద్దిన ఆదర్శ గురువు. తమ నిత్య సంగీత పరిశోధనలతో, నిరంతర సంగీత పాఠాలతో, తనివి తీరా నాదార్చనతో తరిస్తున్న స్వయం సిద్ధులు. సంగీతాచార్యగా ప్రసిద్ధి పొందినవారు డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు. వారు ఈరోజు తమ గురువులకి ప్రణతులు అర్పించటానికి ఈ గురువే దైవం కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, నమస్కారం వైజర్స్ గారు. నమస్కారం. మా గురువే దైవం కార్యక్రమానికి మీ గురువు గారి గురించి ఎన్నో విషయాలు పంచుకోవటానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకెళ్ళ గారి వృత్తి ప్రవృత్తి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపించాయా, మీ సంగీత ప్రపంచం మీద ప్రభావం చూపించాయా? రెండూ చూపించాయండి. వ్యక్తిగతంగా సమయపాలన, వ్యక్తిగతంగా లైఫ్లో డిసిప్లిన్, ఆ తర్వాత ఒక కెరియర్ ఓరియంటేషన్. అంటే ఈ సందర్భంలో ఇది చేయాలి, ఈ సందర్భంలో ఇది చేయాలి అంటే ముందే ప్లాన్, పెర్ఫెక్ట్ ప్లాన్. వారు కూడా వారి సంగీతంలో ఒక ఇది ఉందన్నమాట, మనోధర్మ సంగీతం. వారు రాసి ఇచ్చేవారు, రాగం రాసేసి స్వరకల్పన అంతా రాసేసి అంతా ఫిక్స్ చేసి ఇచ్చేవారు. చాలామంది దానికి వ్యతిరేకం అనమాట. జనరల్గా మనోధర్మ సంగీతం అంటే మనోధర్మంగానే అప్పటికప్పుడే పాడాలి తప్పిస్తే నువ్వు రాసుకొని పాడడం ఏంటి అని చెప్పి ఒక విమర్శ ఒక 90 మంది చేసేవారు. అంటే మరి నేర్చుకునే దశలో శిష్యుడికి ఎలా నేర్చుకోవాలి? మరి ఆయన ఏమంటారంటే ముందు పడికట్టు సంగతులు అంటారు రాగంలో. తదర ఇటువంటి పడికట్టు సంగతులు అన్నీ కూడా ముందు పాడడం వచ్చేస్తే ఆ తర్వాత నీకు మనోధర్మం తప్పకుండా వస్తుందని చెప్పి వారి నమ్మకం. అలాగే మా శిష్యులందరికీ కూడా ముందు రాగం నేను కూడా రాసి ఇచ్చేవాడిని. అదే మెమరైజ్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళ కచేరీలు విని మంచి సంగతి ఉంటే ఎక్కడో అక్కడ వాడు ఇన్సర్ట్ చేసుకునేవారు. వారు సొంతంగా పాడేటువంటి అనుభవం పిల్లలకు వచ్చింది. నాకు మా శిష్యులు కొంతమంది అయితే స్వరకల్పన అంతా మెమరైజ్ చేసేవారు. చేసి అది మెమరైజ్ చేస్తే ఒక తలకాయ నొప్పి ఏంటంటే అది సక్సెస్ఫుల్గా పాడేస్తే ఏ ఇబ్బంది ఉండదు, మర్చిపోతేనే ఏం చేయాలో తెలియదు. ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి ఏంటంటే స్వరకల్పనకి ఆ తర్వాత ముక్తాయి వేయడానికి మధ్యలో లింక్ ఒకటి ఉంది. ఈ స్వరకల్పన మెమరైజ్ చేయడం మానేసి ఆ లింక్ దగ్గర ముక్తాయి అందుకునేది వరకు కూడా తన సొంతంగా పాడడం మొదలుపెట్టింది. ఇది డెవలప్మెంట్ అనమాట. అంటే ఏమిటి, రిస్క్ ఉంటుంది. ఇంకా సొంతంగా పాడడం అలవాటు అయిపోయింది. అంటే ఇవన్నీ చేయడం వల్ల. ఇంకోటి చెప్పేవారు గురువుగారు, ఈ లయ అభ్యాసాల్లో భాగంగా ఆ లయ అభ్యాసాలకి స్వరకల్పన ఫిక్స్డ్గా పాడించేవారు. అలా పాడి 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 ఉండడం వల్ల ఏమవుతుంటే యాంటిసిపేషన్ తెలుస్తుంది. అంటే యాంటిసిపేషన్ అంటే ఇగో ఇంకొక 4 అక్షరాలతో మనకి ముగిస్తే తాళం కంప్లీట్ అయిపోతుంది, 3 అక్షరాలతో పాడితే తాళం కంప్లీట్ అయిపోతుంది, యాంటిసిపేషన్ తెలుస్తుంది. దానివల్ల ఈ మనోధర్మం ఈజీ అయిపోతుంది. అంటే ఈ కచేరీ చేసే విధానం, కచేరీ పద్ధతిలో అంటే మెయిన్ ఐటము, సబ్ మెయిన్ ఐటము ఇట్లా ఇది కూడా వాళ్ళు ఆయన మీకు అంటే నేర్పించారా? అలాగా డెఫినెట్గా సార్. అంటే ఇంత రాగం పాడాలి, ఇంత రాగం పాడాలి అంటే ప్రతి మధ్యం సబ్ మెయిన్ ఉంటే మెయిన్ ఏమో శుద్ధ మధ్యం ఉండడం ఇట్లా. అంతేకాకుండా నేదునూరు వారు స్వరకల్పన అలా అంటే ఒక ఆవర్త స్వరాలు వేసేవారు. అంటే అంత ప్లాన్డ్గా వారి కచేరీ, నేదునూరు కృష్ణమూర్తి గారి కచేరీ హిట్ అవడానికి కారణమే వారి ప్రణాళిక. అంటే ఉదాహరణకి దాని పాదమా మాపగా మపతితుల ఇక్కడి నుంచి జాగాకి ఒక 20 స్వరాలు వేసేవారు. పనిదగామ పదనిదగామ పదని సనిద మపగామ పతితుల దని సనీద పదని రిసనీద పదని గరిసనీద పదమ పతితుల. ఇట్లాగా రకరకాల కాంబినేషన్స్లో 1 2 3 4 5 6 4 24 2 అక్షరాలు దాకా 26 అక్షరాలకి ఆయన సెట్ చేసి
ఒక 20 స్వరాలు పాడేవారు. ఓ, ఆ ప్రణాళిక ఉండాలని చెప్పి మా గురుగారు ఆకలి వారు చెప్పేవారు అనమాట. ఆ ప్రణాళిక ఉంటేనే సక్సెస్ అవుతుంది అని వారి అభిప్రాయం. బాగుంది బాగుంది. మీకు మీ గురువు గారు నేర్పింది ఏదన్నా ఒకటి మంచిది, ఎన్నో నేర్పుంటారు, ఎన్నో నేర్చుకొని ఉంటారు, ఎన్నో పాడి ఉంటారు ఆయన శిక్షలు. అయితే ఇక్కడ ప్రయాణంలో ఇద్దరు సరదాగా ప్రయాణంలో గురువులతో ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం. అలానే ఎక్కడికన్నా కచేరీలో పాల్గొన్నప్పుడు వారితో పాటు ఉండటమో, లేకపోతే వారి కచేరీ చూడటమో, వారి వెనకాల తంబూర వేయటమో, అలాంటి ఒక అనుభూతి ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక కీర్తనని మాతో పంచుకుంటారా? తప్పకుండా అండి. మా గురువుగారు చెప్తుంటారు, కర్ణాటక సంగీతంలో సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, కైసిక నిషాదం, ఈ మూడిటికి ఉన్న గమకాలు ఇంక ఏ స్వరానికి లేవంటారు. అందువల్ల వారు ఎంచుకునేటువంటి కృతుల్లో కానీ రాగాల్లో కానీ ఈ శుద్ధ మధ్యమం కానీ సాధారణ గాంధారం కానీ కైసిక నిషాదం కానీ తప్పకుండా ఉంటాయి. అందులో శుద్ధ మధ్యమం కీర్తన ఒకటి నేను మీకు వినిపిస్తాను, అలాగే మా శిష్యులు కూడా పాడతారు. సరోజ దళ నేత్రీ హిమగిరి పుత్రీ నీ పాదభుజములే సదనం వినానం శుభమిమా శ్రీమీనాక్షం సరోజ దళనేత్రీ హిమగిరి పుత్రీ పాదభుజములే సదనం వినానం శుభమిమా శ్రీమీనాక్షం సరోజ దళనేత్రీ హిమగిరి పుత్రీ పాదభుజములే సదనం వినానం శుభమిమా శ్రీమీనాక్షం సరోజ దళనేత్రీ హిమగిరి పుత్రీ పాదభుజములే సదనం వినానం శుభమిమా శ్రీమీనాక్షం సరోజ దళనేత్రీ హిమగిరి పుత్రీ పాదభుజములే సదనం వినానం శుభమిమా శ్రీమీనాక్షం సరోజ దళనేత్రీ హిమగిరి పుత్రీ. హే వైజస్ గారు, ఆనాడు మీ గురువు గారితో సాన్నిహిత్యం ఉన్నటువంటి ఆకృతిని ఈనాడు మీ శిష్యులతోటి కలిసి ఇప్పుడు ఆలపించారు, చాలా సంతోషంగా ఉంది. మరి మీ గురువుగారు గుర్తుకు రాగానే మీలో కలిగేటువంటి ఆ సంచలనం అనండి, సంతోషం అనండి, ఆ కంపనలు ప్రకంపనలు ఏంటి? ఈ పరిస్థితుల్లో మీ గురువుగారు మీకు ఎప్పుడు తరచుగా గుర్తుకొని వస్తారు, మాతో పంచుకుంటారా? వారిని గుర్తు తెచ్చుకోవడం ఏంటి, రోజు మా ఇంట్లోనే ఉంటారు వారు. వారు లేకపోతే నేను లేను, వారు లేకపోతే నా ఈ ఎదుగుదల లేదు. ఇంకా నేను ఎదిగానని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. అంటే ఈ మాత్రం కూడా నేను నా ఉనికే ఉండేది కాదు. వారు ఎప్పుడైతే నా జీవితంలో వారితో నాకు పరిచయం కలిగిందో నా దశ తిరిగింది. అంటే వారి వల్ల నాకు కొంత నా సంగీతం బాగుపడింది, చాలా బాగుపడింది సంగీతం. అంతకుముందు నేర్చుకున్నాను సంగీతం, కానీ వీరి దగ్గరికి వచ్చిన తర్వాత అది కొంచెం చెత్తంతా పోయి అనకూడదు, ఆ మాట కొంచెం కరుగ్గా ఉంటుంది. అంటే మా గురువుగారి వల్ల ఆ కరుకు మాటలు కూడా నాకు అలవాటైపోయాయి. ఆ తర్వాత ఇంకోటి అంటారు మా గురువుగారు, స్త్రీకి ఒక మంచి భర్త దొరకడం, అలాగే సంగీతంలో మంచి గురువు దొరకడం రెండు ఒకటే అంట. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తెలియదట.
గురువుల్ని 2 రకాలుగా వారు క్లాసిఫికేషన్ చేశారు. బోధ గురువు, బాధ గురువు. నిజంగా బోధించేవాడు, బాధ పెట్టేవాడు. వాడు బాధ పెడుతున్నాడని చెప్పి ఒక సంవత్సరం వరకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చెప్పేస్తారు సంగీతం. ఏం కావాలో మా గురుగారు ఇంకోటి అనేవారు, స్టూడెంట్కి ఏం కావాలో అది చెప్పాలి కానీ నీకు వచ్చింది చెప్పకూడదు అనేవారు. అది ఇవన్నీ వారి డైలాగ్స్, ఇవన్నీ కూడా వారు తలుచుకోకుండా అసలు ఉండనే ఉండదు. మా విద్యార్థులందరికీ కూడా లయాక్సే చెప్తుంటాను, గమకాలు చెప్తుంటాను. ఇవన్నీ రోజు నిత్యం వారి కాంట్రిబ్యూషన్ అంతా కూడా నాలో నిజంగా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఈ కొంచెం పేరు వచ్చింది. నాకు మీ గురువు గారి పరిచయాలకే మీకు సంగీతం అనేది కొంత పరిజ్ఞానం ఉంది. అవును. కొంతమంది ప్రాథమిక గురువులు అనండి, లేకపోతే మీకు అందుబాటులో మీ అవును. ఎక్కడ మీ స్వస్థలమో అక్కడ దగ్గర నుంచి మీ గురువు గారు చేరే వరకు కొంత సంగీత పాఠం ఉంది. అవును. మరి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సంగీత పాఠం ఉపయోగపడిందా, అది భారమైందా? మరి ఎందుకంటే మీ గురువు గారి దగ్గర అలాంటి కుదరదు. సరే ఇది నుంచి మొదలుపెట్టు అని అంటే కుదరదు. ముందర పాతదాన్ని అంతా లెక్కలు సరి చేస్తారు ఆయన. అవునవును. మరి అలాంటి సన్నివేశం ఏదన్నా ఏం జరిగింది కొంచెం చెప్పండి మాకు. తప్పకుండా. నేను నేర్చుకున్నాను. అది నా దురదృష్టం కొంత సరిగ్గా లేదు. అది అంటే గురువులది నేను అలా అనకూడదు. వారు ఆ మాత్రం ఇచ్చారు కాబట్టి నేను ఈ గురువుగారి దగ్గర ఎంట్రన్స్ దొరికింది నాకు. అయితే అది కూడా దొరకదు నాకు. మంచి మాట కదండి. అందువల్ల నాకు గమకాల మీద పట్టు ఉండేది కాదు. తర్వాత అంటే సునిశ్చితంగా ఉండేటువంటి గమకాలు, వాటి వెనకాల స్పెల్లింగ్స్, రీగా అంటే రీగా కంపిత గమకం అంటారు. ఆ కంపిత గమకం గురించి ఆయన దగ్గరే తెలుసుకున్నాను నేను. ఆ తర్వాత లయ బాగుపడింది. ఆ తర్వాత స్పష్టత, భావంతో, నిజంగా మా గురుగారు భావంతో పాడతారు. ఆయన పాడుతూ ఏడ్చేస్తారు. అది ఆయన స్పెషాలిటీ. అంటే ఇంత సైన్స్ కాపాడుకుంటూ, లయని కాపాడుకుంటూ, సంగతుల్ని ఆ గమక పుష్టిని కాపాడుకుంటూ, భావం కూడా అంతే ఈక్వల్గా వారు పాడేవారు. ఒకసారి పాడుతుంటే వారు ఏడుస్తుంటారు, మాకు కూడా కళ్ళం నీళ్ళు వచ్చేసేవి. ఇవన్నీ కూడా బాగుపడ్డాయి, చాలా బాగుపడ్డాను. అదే తేడా అనమాట. అంటే వీరేంటంటే ఖచ్చితత్వం. అంతకుముందు నాకు త్రిశ్రగతిలో పాడడం చేత కాదు. ఆయన ఏమనేవారంటే త్రిశ్రగతి రాకపోతే వాళ్ళు సంగీతం నేర్చుకోవడానికి పనికిరారు అనేవారు. అంటే ఎంత పెద్ద అది మాట అంటే, చాలామంది తిస్రగతి ఇప్పటికీ చాలా రాని వాళ్ళు ఉంటారు. ఆ మాట అంటే వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. కానీ మా గురువుగారు ఖచ్చితంగా అనేవారు, తిస్రం నీకు పలకకపోతే నువ్వు అన్ఫిట్ అనేవారు. అన్ఫిట్ అని చెప్పడం వాళ్ళని తక్కువ చేయడం అని కాదు, తిస్రం అంత ఇంపార్టెంట్ అని చెప్పడం అనమాట వారు గురువుగారు. సో ఆ విధంగా చాలా నేను బాగుపడ్డాను. అదేలేండి, మనకి అర్థం చేసుకోవటం అన్నా తెలియాలి, అవును, వారికి అర్థమయ్యేలా చెప్పటం అన్నా తెలియాలి. అయితే మీ ఇద్దరి విషయంలో రెండు ఉండటం బట్టి అది సమన్యాయం జరిగింది. ఆ గురువు, ఈ శిష్యుడు అదే పద్ధతి, అదే విస్పష్టత, అదే స్పష్టత. ఆయన విఖ్యాత సంగీత విద్వాంసులు అయ్యారు, మీరు ప్రఖ్యాత సంగీత విద్వాంసులుగా ఈనాడు ఉన్నారు. మీ గురువు గారి దారిలో మీ శిష్యులకు కూడా అలాంటి ఖ్యాతిని సంపాదించే అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ఆనందమే వివో రామ రామ, ఆ గుర్తొస్తుంది. ఇంతకన్నా ఆనందం ఏమి గుర్తొస్తుంది? అంతకంటే ఏం కావాలండి? మా గురువుగారి ప్రసాదం ఇదంతాను. చాలా బాగుంది. మీరు ఇందాక ప్రస్తావించారు, మీ గురువు గారితో మీరు పాటను నేర్చుకుంటున్నప్పుడు, లేకపోతే వారి గురు సేవలో మీరు ఉన్నప్పుడు ఆయన్ని కలవటానికి ఎంతోమంది పెద్ద మనుషులు వచ్చేవాళ్ళు, లేకపోతే గురువు గారు కూడా వాళ్ళని కలవటానికి సభలు సమావేశాలకు వెళ్ళేవారు. ఆనాడు అలా జరుగుతూ ఉండేవి. మరి ఎంతమంది పెద్దవాళ్ళు వస్తుండేవాళ్ళు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించేది? మీ గురువు గారు మీ గురించి ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకి? మీరు ఆ వచ్చిన వాళ్ళని చూసి మీరు ఎలా ఆశ్చర్యపోయేవాళ్ళు? ఆ స్పందన అంతా కొంచెం తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా. అంటే మా గురువుగారు ఎట్లా అంటే, విమర్శ నలుగురిలో చేయకుండా ఆయన పర్సనల్గా చేయడం, బయట ఆయన ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగేది అనమాట. అంటే చాలా మంచి అవన్నీ పాటించేవారు. ఎట్లా అంటే, ఒకసారి నేను ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. మా గైడు రాధా వెంకటాచలం గారు, వారును గురుగారు ఒకసారి మీట్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఉన్నప్పుడు, అబ్బాయి మనవాడమ్మా, మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి పరిశోధన పద్ధతి అంతా ఉంది, ఈ అబ్బాయిని మనం చూసుకోవాలి అని చెప్పి ఎంత గొప్పగా చెప్తారంటే, బాగా చెప్తాడు పాఠం అనేటువంటి ఇది చెప్పినప్పుడు, ఆ గురువుగారి నుంచి ఎప్పుడు నిరంతరం మాకు ఎలా ఉండేదంటే అండి,
గురువుగారు మెచ్చుకోవాలి. గురువుగారు ఇంత చిన్న మాట మెచ్చుకున్నా సరే మాకు కళ్ళం నీళ్ళు వచ్చేసేవి మాకు. ఎందుకంటే ఆ గురువుగారు తిడితే అంత బాధపడేవాళ్ళం. ఒక చిన్న పొగడ్త, అంటే ఆ పొగడ్త కోసం మేము పరితపించిపోయేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే అది ఆయన ఒకసారి ఎప్పుడో ఇదిలాగా స్టూడెంట్ ఇలాగ పాడితే సరిగ్గా పాడకపోతే కొంచెం నన్ను కోప్పడితే సరే నేను మళ్ళా ఓ 4 రోజులు పోయిన తర్వాత గురుగారు ఈసారి వినండి అబ్బాయి పాడతాడు అని చెప్పి జరిగితే మెచ్చుకున్నారు. అంటే నా తాపత్రయం ఏంటంటే గురువుగారు మెచ్చుకునేదాకా కూడా నేను వదిలేవాడిని కాదు. మీరు చెప్తుంటే మీ గురువు గారికి మీకు కాదు, మీ శిష్యులకి మీకు కూడా నేనే ప్రత్యక్షంగా నాకు ఒక అనుభవం ఉంది. అది ఈ లోకేష్ తోటే ఉంది. ఈ సందర్భంగా నేను తప్పదు. ఒకసారి గురువు గారు ఆయనకి పాఠాలు చెప్పి వదిలేయటం కాకుండా కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాల్లో శిష్యులు పాటించేటువంటి ఒక చాలా అపురూపమైనటువంటి ఆలోచన కానీ అలవాటు కానీ ఉండేది. అలాగా గురువుగారు ఒక వర్క్షాప్ కాదు అది, చక్కగా వాళ్ళు పాడాలంతే వచ్చి. అప్పుడు చదువు ఫైనల్ ఇయర్లో ఉంది, రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. గురువు గారు పిలిస్తే ఆ అవకాశం వదులుకోవాలని లేదు. పాడాడు. గురువు గారి చేత చక్కగా దీవెనలు అంటే తెలుసు కదా, పొందాడు. ఆయన ఈ లోకేష్కి అయితే అసలు ఈ లోకేష్ ఇలా ఉన్నాడు, కానీ అప్పుడు అసలు అతనికి ఎలా అయిపోయాడంటే భయం వేసింది మాకు. ఈయన చూసిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళి ఆ గ్రీన్ రూమ్లో దాంట్లో ఈయన బాధపడిపోతున్నారు, ఏంటి ఇలా పాడాడు. తర్వాత కార్యక్రమంలో 4 రోజుల తర్వాత అదే లోకేష్ మళ్ళీ పాడాడు, రాగం తానం పల్లవి పాడాడు. బాగా గుర్తుంది మీకు, పాడాడు. గుర్తుందా నీకు? మీ గురువు గారు మెప్పుకోలు కోసం ఈయన కన్నీళ్లు గార్చేస్తున్నారు ఎదురుగా కూర్చొని. అంటే తన శిష్యుడు బాగా పాడితే గురువుకి ఎంత ఆనందం. అంటే మీరు ఆయన మెచ్చుకుంటా అంటున్నారు కదా, నేను మెచ్చుకునేలాగా వీడు ఎప్పుడు పాడతాడా అని ఆయన ఎంత ఎదురు చూస్తుంటాడు అనేది అదే తాపత్రయం అండి. అది రాగం తానం పల్లవి అనుకుంటాను. అది అంతకుముందు లోకేష్ చాలా డిసిప్లిన్ అండి. అబ్బాయి చాలా మంచి డిసిప్లిన్, చాలా శ్రద్ధ, బాగా సాధన చేస్తాడు. నేను ఇన్ఫ్యాక్ట్ తిరుపతి దేవస్థానం వారికి నేను అన్నమాచార్య కీర్తనలు నేను ట్యూన్ చేసినప్పుడు ఆ ఆల్బమ్ పాడినప్పుడు ఈ అబ్బాయి కంప్లీట్ ఆల్బమ్ 10 కీర్తనలు పాడాడు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, మన ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ మన తిరుపతిలో ఒక్కొక్క పల్లవి లేదా ఒక్కొక్క చరణం సింగిల్ టేక్ అనమాట. వాడు అంత సాధన చేసి అంత సింగిల్ టేక్ అంటే ఏమిటి, శృతి పోకూడదు, లయ పోకూడదు, స్పష్టత పోకూడదు, వాయిస్ ప్రొడక్షన్ బాగా రావాలి. ఇవన్నీ కలిపితే మంచి మళ్ళీ భావం బాగుండాలి. ఇవన్నీ కలిపితే మంచి టేక్. సింగిల్ టేక్లో చరణం మొత్తం 5 రోజులు స్టూడియో బుక్ చేస్తే 2 రోజులు అయిపోయింది. అట్లాగా చాలా శ్రద్ధైన స్టూడెంట్ లోకేష్, మంచి భవిష్యత్తు ఉంది. ఈ నాగమాధురి గురించి కూడా మరి చెప్పక తప్పదు. మరి తప్పకుండా పొద్దున పూట దిగింది ట్రైన్కి, ఆ పాఠం నేర్చుకోలేదు. విషయం ఏంటంటే పొద్దున పూట దిగారు, సాయంత్రం 4 గంటలకో 5 గంటలకో చివరి ట్రైన్ చేయించుకోమంటే త్వరక ముందర ట్రైన్ 3:30కి ఏదో ఉండేది, ఆ ట్రైన్ చేయించుకుంది. టెన్షన్. ఆ రోజు అజ్ఞాత వాగ్గేయాలు షూటింగ్. ఆ పాఠం నేర్చుకోలేదు. అక్కడే గురువుగారు మీ ముందరే నేర్చేసుకొని మీరు నేర్పించారు తెలివిగా, నేర్చేసుకుంది ఇంకా అంతకన్నా తెలివిగా కష్టపడి, అది మళ్ళీ పాడేసింది చక్కగా. అంటే ఆ రోజున అనిపించింది చదువుకి ఈ చేస్తున్నటువంటి ఆ వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేదు. అంటే ఒక రకంగా చాకిరి అని చెప్పాలి సంగీతం. అట్లా వస్తే కనుక ఏమనుకోవాలి, క్షమించండి, తప్పదు. అలాంటి చాకిరి చేయబట్టే ఆ అమ్మాయి ప్రజెంట్ చేసింది. అవునవును. తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు బాగా గుర్తు, నాకు బాగా గుర్తు. మన కార్యక్రమం చేసాము. ఈ అమ్మాయిని ఒక స్టూడియో పిలిచి ఒక కీర్తన పాడిద్దామని నేను రికార్డింగ్ మొదలుపెట్టా. ఒక్క టేకు అవ్వదే, 100 సార్లు అయింది. నేను ఏం చేశానంటే ఆపేసి పంపించాను. ఇంకా నువ్వు వద్దులే, నీ బదులు ఇంకా ఎవరి చేతనే పాడించుకుంటానులే అని చెప్పి నేను వదిలేశాను. ఇప్పుడండి సింగిల్ టేక్లో పాడేస్తుంది. ఎక్సలెంట్ వాయిస్. అంటే ఒక పక్క నుంచి చదువులో కూడా పోనీ అత్యవసర మార్కులు కూడా కాదు, అంత టాపర్ తను ఎంబీబీఎస్ చేసినప్పుడు. సో అలా చదువుకుంటూ సంగీతాన్ని వదలకుండా ఒక పక్క నుంచి కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ ఏది వదలకుండా ఆ అమ్మాయి ఎంత తప్పిస్తుందంటే కచేరీ చేయాలి అని చెప్పి అంత తాపత్రయం. కాబట్టి మీ కార్యక్రమంలో మీ మనసులోకి ఇంతమంది 100 మంది శిష్యులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆనాడు ఎవరైతే అజ్ఞాత వాగ్గేయాల కార్యక్రమంలో బాలలుగా యువతగా పాల్గొన్నారో
వాళ్ళు ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలోను, లలిత సంగీతంలోను, సినిమా సంగీతంలోను ప్రథమ శ్రేణిలో ఉన్నారు. వాళ్ళు వైజస్ గారి శిష్యులు అనటం అనేది వారికి గర్వకారణం, శిష్యులు గర్వకారణం. అలాగే మీరు మీ గురువు గారి యొక్క ఆశయాల్ని, అంచనాలని తెలియకుండానే తెలిసినట్టుగా నిభాయించుకొని నిలబెట్టారు. మీకు ధన్యవాదాలు వైజస్. భగవంతుడి దయ. సహజంగా మనం చిన్నప్పుడు ఏదో అయ్యవారింటికి పోతే చల్లకపోతే ఏదో అంటే వెళ్ళిన పని కాకుండా అక్కడ వేరే పని ఆకర్షిస్తుంటుంది చాలా మందిని. అవును. మరి మీరు మరి గురువు గారు ప్రఖ్యాత విఖ్యాత ప్రపంచం గర్వించదగ్గ వాయులీన విద్వాంసులు ఆయన. అవును. మరి మీరేమో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటానికి, గాయకుడిగా నేర్చుకోవటానికి, విద్వాంసుడిగా మారటానికి, లేకపోతే ఇలా సంగీత పాఠం నేర్చుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ గాత్రం కన్నా ఆ వయలిన్ వాయిద్యం మిమ్మల్ని ఆకర్షించలేదా? మిమ్మల్ని అటువైపు లాగేద్దామని చూడలేదా? లేదా ఆయన ఏమైనా ప్రయత్నం చేశారా? లేదు, చాలా మంచి ప్రశ్న, అడగవలసిన ప్రశ్న, మనం చెప్పుకోవాల్సిన ప్రశ్న. వారితో నాకు పరిచయం అయ్యేటప్పటికి వారు రిటైర్ అయిపోయారు. అంటే మ్యూజిక్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేసేవారు, వారు రిటైర్ అయ్యారు. అప్పుడు నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నేను వయలిన్ కూడా వాయిస్తే ఎక్కడ అపస్వరం వస్తుందో లేకపోతే ఎక్కడ నేను మిస్ చేస్తానని చెప్పి వయలిన్తో కూడా రిటైర్ అయిపోయారు వారు. వయలిన్ పక్కన పెట్టేశారు, వాయించలేదు. అంటే నాతో చాలాసార్లు అనేవారు, చాలామంది శిష్యులతో కూడా అంటూ ఉంటారు, రిటైర్ అయ్యే నాటికి నేనేమి సరిగ్గా చెప్పలేదు సంగీతం ఎవరికి, ఇక మీద నేను చెప్పాలని చెప్పి వయలిన్ పక్కన పెట్టి వారు ఇటువంటి బోధనలన్నీ కూడా కొత్తగా సిస్టమ్ తయారు చేసి ముఖ్యంగా సంగీత విద్య నేర్పించడానికి ఎక్కువ వారు శ్రద్ధ పెట్టారన్నమాట. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, సరే లైఫ్ లాంగ్ నేను వయలిన్ వాయిస్తానంటే నేను టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ని, లైఫ్ లాంగ్ వాయిస్తానంటే అక్కడ నాకు ఆ శక్తి సరిపోక అపస్వరం వస్తే అప్పుడు టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఇలాగే వాయిస్తారా అని అనుకోకూడదు. అందుకనే గౌరవంగా ఉన్నప్పుడే నేను గౌరవంగా రిటైర్ అవ్వాలి అనేటువంటి హుందాగా పక్కన పెట్టేశారు. మనకు తెలుసు, ఇంకా మిగతా విషయాలు మనం చెప్పుకోక్కర్లేదు. ఆకలి వారి ఇంటికి వెళ్ళాను. కుడి చేతి పక్క నుంచి గదిలోకి ప్రవేశిస్తే ఎడం చేతి పక్కన పెద్ద టేబుల్, అక్కడ ఆయన నిత్యం పరిశోధన చేసేవి, ఆవిష్కరణ చేసేవి మొత్తం అక్కడ క్యాసెట్లు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, ఆడియోలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇదే. ఇలా తప్పించి ఆయన్ని నేను వేరే ఆహార్యంలో చూడలేదు, వేరే పనిలో చూడలేదు. అది ఆకలి వారు. నిజంగానండి, మీరు చెప్పేది కరెక్ట్. అంటే లాలిగూడి జయరామన్ గారు వాయించిన ఈ స్టార్టింగ్ ఆక్షిప్తిక అంటాం, మనం రాగా ఆక్షిప్తిక అంటాం. అంటే తదర ఇది ఒక భైరవి, తదర కరహరప్రియ. అంటే ఆయన ఆకెళ్ళ వారు లాలిగూడి జయరామన్ గారిది, తర్వాత ఎంఎస్ గోపాలకృష్ణ గారిది, ఇలా రకరకాల విద్వాంసులవి ఒక రాగాన్ని ఎలా మొదలు పెడుతున్నారు అని చెప్పి ఆ బిట్స్ కట్ చేసి ఒక ఫైల్గా పెట్టేసి, ఎంత కష్టమండి. ఆ తర్వాత ఇంకొక రాగం ఇంకొక చోట స్వరం న్యాసం చేసేటప్పుడు సంగతులన్నీ కూడా కట్ చేసి ఒక చోట ఫైల్స్గా పెట్టేసి స్టూడెంట్స్ ఇచ్చేవారు, విని నోటేషన్ రాసి నేర్చుకోండి అని చెప్పేవారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, గురువు తన గురించి కాకుండా అదే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని, గురువుల్ని గుర్తించి గౌరవించటం ఒక గొప్ప కళ అయితే, దాన్ని శిష్యుల కోసం ప్రిజర్వ్ చేయటం ఉంది చూసారా, వాళ్ళకి అందించడం ఉంది చూసారా, అది ఎక్కడ వినలేదు. నిజంగా వారు ఇంత పని చేస్తూ, ఇదే అండి వారు చేయాల్సిన పని, నేను చాలా బాకీ ఉందని అన్నానే వారు అనేవారు, ఇదే పని చేసేవారు వారు. అంత శ్రమ 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 ఆకలి వారు అంటేనే నిబద్ధత, శ్రమ, ఆ తర్వాత అంటే ఒక రకంగా అసురు సాధన, రాక్షస సాధన ఎక్స్పెక్ట్ చేసేవారు పిల్లల దగ్గర నుంచి. అలాంటి వాళ్ళు తట్టుకునేవారు. మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఒక విశిష్ట వ్యక్తి గురించి చెప్పారు. ఆయన సమకాలికుడు, ఆయన ప్రేమాస్పద మిత్రుడు. వారిద్దరు కలిసి దేశ విదేశాలలో ఎన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు, అందరినీ కూడా రంజింపజేశారు. స్వర విద్య ఎంత మహత్తరమైనదో వారిద్దరు పోటీలు పడి చూశారు. వాళ్ళ చూడటమే కన్నుల పండుగగా అందరూ భావించారు. వారే డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారు. అవును. వారి పలుకెంత మధురంగా ఉంటుందో పలకరింపు కూడా అంత హృదయంగమంగా ఉంటుంది. అవును. దాని గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్తారు? గురువుగారు ఎక్కువ ఆకెళ్ళవారు. ఆయన విజయవాడలో ఉంటున్నప్పుడు గురువుగారు, నేదునూరి గారు వీరు కలిసి సాధన చేసేవారు అని ఆయన అలా చెప్పేవారు. గురువుగారు ఆకెళ్ళవారు ఎలా చెప్పేవారంటే, నేదునూరి గారు మా గురువుగారు అని చెప్పేవారు. అంటే నేదునూరి గారు పాడితే వయలిన్ వాయించడం ఆయన సహకార వాద్యం అనేవారు కాదు, వారికి వాయించడం నేను నేర్చుకోవడం అనేవారు వారు. అంటే అంత గౌరవం నేదునూరి కృష్ణమూర్తి గారు అంటే వారికి, గురువు గారికి. అందువల్ల
నేదురుమల్లి వారి సంగీతమే వీరి సంగీతం. అంత గౌరవం ఇచ్చేవారు. అట్ ద సేమ్ టైం నేదురు గారు కూడా ఏమైనా ఇటువంటి డౌట్స్ ఉంటే కూడా ఆకళ్ళ వారిని సంప్రదించేవారు. బాబా అంటే అంత వారు ఒకటే ప్రాణంగా ఉండేవారు వారు. వీక్షించారు కదండి. ఓం నమో వెంకటేశాయ. గురువే దైవం గోవింద